హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుటెక్ ఛానల్. ముందు వీడియోస్లో మనం సెంటెన్సెస్ అండ్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుందాం. ఒకవేళ మా ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాము, అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, వెళ్ళి చూడండి. Now let's start our today's video with parts of speech. Parts of speech. In English language, every word is called a part of speech. అంటే ఇంగ్లీష్లో ప్రతి ఒక్క పదాన్ని ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. The role a word plays in a sentence denotes what part of speech it belongs to. ఒక్కొక్క పదాన్ని బట్టి మనం అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచో అని చెప్తాము. మనం ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలన్నా మాట్లాడాలన్నా మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలిసి ఉండాలి. నెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 టైప్స్ ఉంటాయి. అవి నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ లాస్ట్ వన్ ఇంటర్జెక్షన్. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి షార్ట్గా నేర్చుకుందాం. ఫస్ట్, నౌన్ గురించి నేర్చుకుందాం. నౌన్ అంటే నామవాచకం. A noun is a word that refers to a person, animal, place, thing. అంటే నౌన్ అనేది పేరుని, జంతువులని, స్థలాలని లేదా వస్తువులని చెప్పడానికి వాడతాము. ఎగ్జాంపుల్స్: గాంధీజీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. రీమా వాజ్ ద బెస్ట్ డాన్సర్. సారా ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. ఈ 3 ఎగ్జాంపుల్స్లో గాంధీజీ, నేషన్, రీమా అండ్ సారా అనేవి నౌన్స్. నెక్స్ట్, ప్రనౌన్ గురించి నేర్చుకుందాం. ప్రనౌన్ అంటే సర్వనామం. ఎ ప్రనౌన్ ఈజ్ అ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ ఈక్వివాలెంట్. అంటే ప్రనౌన్ అనేది నౌన్కి బదులుగా వాడతాము. ఇట్ ఈస్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ నౌన్. ప్రనౌన్స్ ఆర్ యూజువల్లీ షార్ట్ వర్డ్స్. ఎగ్జాంపుల్స్: హిస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ అప్రిషియబుల్. షీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. దిస్ ఈజ్ మై హౌస్. ఈ 3 ఎగ్జాంపుల్స్లో హిజ్, షీ, దిస్ అండ్ మై అనేవి ప్రనౌన్స్. నెక్స్ట్, వర్బ్ గురించి నేర్చుకుందాం. వర్బ్ అంటే క్రియ. ఎ వర్బ్ ఈజ్ అ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్, స్టేట్ ఆర్ అకరెన్స్. అంటే వర్బ్ అనేది పనిని గురించి తెలియజేసేది. వర్బ్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ప్రిడికేట్ ఆఫ్ అ సెంటెన్స్. ప్రతి ఒక్క వాక్యంకి ఇది చాలా అవసరం. ఎగ్జాంపుల్: షీ ఈజ్ రైటింగ్ అ బుక్. లెమన్ టేస్ట్ సోర్. రోషన్ సా హిస్ ఫ్రెండ్ ఇన్ ద మార్కెట్. ఈ 3 ఎగ్జాంపుల్స్లో రైటింగ్, టేస్ట్ అండ్ సా అనేవి వర్బ్స్. నెక్స్ట్, అడ్జెక్టివ్ గురించి నేర్చుకుందాం. అడ్జెక్టివ్ అంటే విశేషణం. An adjective is a word that is used to add something to the meaning of a noun or pronoun. అంటే అడ్జెక్టివ్ అనేది నౌన్ లేదా ప్రనౌన్ యొక్క గుణాన్ని తెలిపేది. ఎగ్జాంపుల్: షీ హ్యాస్ ఎ గుడ్ షూ. హీ హ్యాస్ 10 మ్యాంగోస్. దే హ్యావ్ రిసీవ్డ్ సమ్ రివార్డ్స్. ఈ 3 ఎగ్జాంపుల్స్లో గుడ్, 10 అండ్ సమ్ అనేవి అడ్జెక్టివ్స్. నెక్స్ట్, అడ్వర్బ్ గురించి నేర్చుకుందాం. అడ్వర్బ్ అంటే క్రియ విశేషణం. An adverb is a word that adds something or modifies a verb, an adjective or another adverb. అంటే అడ్వర్బ్ అనేది వర్బ్, అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ యొక్క అర్థమును వివరించేది. ఎగ్జాంపుల్స్: అభయ్ రన్స్ వెరీ క్విక్లీ. We had already finished our job. He worked very hard for his exams. ఈ 3 ఎగ్జాంపుల్స్లో వెరీ, ఆల్రెడీ అండ్ హార్డ్ అనేవి అడ్జెక్టివ్స్. నెక్స్ట్, ప్రిపోజిషన్ గురించి నేర్చుకుందాం. ప్రిపోజిషన్ అంటే విభక్తి. ఎ ప్రిపోజిషన్ ఈజ్ అ వర్డ్ విచ్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ అ నౌన్ ఆర్ ప్రనౌన్ టు షో ద రిలేషన్ బిట్వీన్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. అంటే ప్రిపోజిషన్ అనేది నౌన్ లేదా ప్రనౌన్కి ముందు వాడతాము. ఎగ్జాంపుల్స్: హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద బస్. షీ ఈజ్ గోయింగ్ బై వాక్. దే అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. ఈ 3 ఎగ్జాంపుల్స్లో ఫర్, బై అండ్ ఎట్ అనేవి ప్రిపోజిషన్స్. నెక్స్ట్, కంజంక్షన్ గురించి నేర్చుకుందాం. కంజంక్షన్ అంటే సముచాయం. ఎ కంజంక్షన్ ఈజ్ అ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ వర్డ్స్, క్లాజ్ ఆర్ సెంటెన్సెస్. అంటే కంజంక్షన్ అనేది
రెండు పదాలు లేదా రెండు వాక్యాలను కలపడానికి వాడతాము. ఎగ్జాంపుల్స్: రమా అండ్ హరి ఆర్ కజిన్స్. He got first in class and got a prize. He never gave up until he wins. ఈ 3 ఎగ్జాంపుల్స్లో అండ్ ఇంకా అంటిల్ అనేవి కంజంక్షన్స్. నెక్స్ట్, ఇంటర్జెక్షన్ గురించి నేర్చుకుందాం. ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకము. An interjection is a word which express some sudden feeling like surprise, happiness or sadness. అంటే ఇంటర్జెక్షన్ అనేది ఏదైనా అకస్మిత భావాలను తెలియజేయడానికి ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్స్: వావ్, ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ దట్. హలో, ఇట్స్ గుడ్ టు సీ యూ. హుర్రే, వి వన్ ద లాటరీ. ఈ 3 ఎగ్జాంపుల్స్లో వావ్, హలో అండ్ హుర్రే అనేవి ఇంటర్జెక్షన్స్. సో వీటి గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. సో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.